చూశాను. ఏదో జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతి స్థిమితం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100% తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా ఇల్లు పగలగొట్టడం మాత్రం రైట్. నా పిల్లం తరమటం మాత్రం రైట్. నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు తప్పు తప్పు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖండించకపోయినా, వాడి మతి స్థిమితం లేకపోయినా మీ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ఎట్టాగు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మతి స్థిమితం లేని వాళ్ళు కాదు. వాళ్ళు బ్రహ్మాండమైన మతి స్థిమితం ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోమాకండి. మీరు యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్లేటటువంటి రోజును తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో. నేను మరొకసారి చెబుతున్నా, అయ్యా ఎస్పీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కారు మతి స్థిమితం లేని పగలు కొట్టాయంట, ఎంబడి యాక్షన్ తీసుకోండి. వెళ్ళి ఒక బెటాలియన్ యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. అది